వెల్కమ్ టు యోజో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ స్ట్రాంగ్ అయ్యేందుకు టీటీడీపీ స్పీడ్ పెంచింది. పూర్వ వైభవం కోసం వ్యూహాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో ఇక్కడ కూడా చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడంతో పాటు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు మద్దతుగా నిలిచారు. గతంలో తెలంగాణ తెలుగుదేశం ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ లో చేరగా కొందరు కాంగ్రెస్ లో చేరారు. అయితే వారిలో చాలా మంది మళ్లీ తెలుగుదేశం గూటికి తిరిగి వచ్చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్య నేతలుగా చెలామణిలో ఉన్న ఇద్దరు నేతలు త్వరలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు చంద్రబాబుతో మంతనాలు జరిపారని, వీరిలో ఒకరు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చాలా మంది నేతలు తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారే. వారిలో కొందరు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ముఖ్య నేతలు అధిక శాతం మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకత్వలేమితో ఎన్నికల్లో సైతం అభ్యర్థులను పోటీకి నిలబెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేసే నాయకుడు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇష్టపడని నేతలు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి మల్లారెడ్డి తెలుగుదేశం గూటికి చేరడం ఇక లాంఛనమే అని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తరపున మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మల్లారెడ్డి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగాను పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో మల్లారెడ్డి ఒకంత ఇబ్బంది పడిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో మల్లారెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య భూ కబ్జాల విషయంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మల్లారెడ్డి వందల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ సీఎం అయిన తర్వాత మల్లారెడ్డి కళాశాలకు చెందిన భవనం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని నిర్మాణం చేశారంటూ కూల్చివేశారు. ప్రభుత్వం నుంచి ఎదురయ్యే దాడిని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు సిద్ధపడినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే మల్లారెడ్డి రాకను కాంగ్రెస్ లో కొందరు వ్యతిరేకించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరిక నిలిచిపోయింది. ప్రస్తుతం రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఇబ్బందిని తట్టుకోవాలంటే తెలుగుదేశంలో చేరడమే మంచిదన్న భావనకు మల్లారెడ్డి వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ కీలకంగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అండదండలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి పెద్దగా ఇబ్బంది ఉండదని మల్లారెడ్డి, ఆయన వర్గీయులు భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశంలో చేరి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మల్లారెడ్డి సిద్ధమయ్యారని, అందుకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న నామా నాగేశ్వరరావు కూడా తెలుగుదేశం గూటికి చేరబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిన నామా ఆ ఎన్నికలలో ఎంపీగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నామాకు తెలుగుదేశంతోనూ ఆ పార్టీ అధినేత చంద్రబాబుతోనూ మంచి సత్సంబంధాలున్నాయి. గతంలో సుదీర్ఘకాలం ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన నామా తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారని, ఇప్పటికే చంద్రబాబుతో మంతనాలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశంలో చేరి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించొచ్చని నామా ఆశిస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి, నామాలు సైకిల్ సవారీ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వనప్పటికీ వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరితే రాష్ట్రంలో టీడీపీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయమన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.